ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం మన భారతదేశానికి. ఎందుకంటే 1900 ఆగస్టు 15వ తారీఖు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ రోజుకి 79వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా పిల్లలకి ప్రతి టీచర్ కానీ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ రోజు చెప్తా ఉంటారు, బాగా చదువుకోవాలి స్కూల్కి. మరి మీ భవిష్యత్తు ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులోనే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితేనే చదువు అనేది రేపు ప్రొద్దున. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం మీకు ఏమి కావాలంటే, గతంలో మేము చదువుకున్నప్పుడు కానీ ఈ అవకాశాలు లేదు. ఇప్పుడు తల్లిదండ్రులతో పని లేకోకుండా, వారి డబ్బు అవసరం లేకోకుండా ప్రభుత్వమే ఏ ఒక్కటి ఈరోజు షూస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మీకు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ప్రభుత్వమే బరాయిస్తుంది. ఈరోజు లోకేష్ బాబు గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకించి విద్యకి ఏం అవసరం అనుకున్నా ఆయన ఇంకా ఈరోజే ఒక పేపర్లో చూసాం, ఏదో మెడికల్ స్టూడెంట్స్కి ఏదో ఒక ఇష్యూ ఉంటే ఆయనే ప్రత్యేకించి ఫోన్ చేసి వాళ్ళని మెడికల్ సీట్ వచ్చేటట్లు చేపించినాడని ఈరోజు ఒక పేపర్లో చూసాం. ఎందుకంటే విద్య అనేది ఇది మామూలుగా ఏదో డబ్బు పెడతానే ఇంకొక దానికో వచ్చేది కాదు. విద్య దానిపైన చదువు పైన దృష్టి పెట్టాలి. చదువు పైన దృష్టి పెడితే తప్ప చదువు రాదు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు స్కూళ్ళల్లో కంటే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లోనే మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఏదో అంత పెద్దగా ఏదో డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే టీచర్లు ఉంటారు. ఇక్కడంతా ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వంతో క్వాలిఫైడ్ అయిన టీచర్లు, ప్రత్యేకించి మీకు మంచిగా చదువు చెప్పే టీచర్లు ఉన్నారు. ఇక్కడ మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వయసులో ఏమి రోజంత మనం రాంగ్ స్టెప్ వేసి ఏమి రోజంత స్నేహితులు సరదాగా బయట జీవితం గడిపినామనుకో మీ చదువు అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన సిద్ధరాంపురం హై స్కూల్కి ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం, సిద్ధరాంపురం హై స్కూల్ అంటేనే ఒక ప్రత్యేకత ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ పిల్లలకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు చదువుకుంటే రేపు ప్రొద్దున భవిష్యత్తులో బాగుంటారు. ఈ వయసులోనే మీకు ఏం వసతులు కావాలన్నా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి సిద్ధరాంపురం హై స్కూల్లో. మిగతా స్కూళ్ళల్లో ప్రాబ్లం ఉందేమో కానీ ఇక్కడ ప్రతి దానికి హెచ్ఎం కానీ టీచర్స్ కానీ మీకు ఏ విషయంలోనైనా అందరికీ తోడుగా ఉన్నారు. మీరు చేసేదల్లా చదువుకోవాలి. ఇంకా ఏం అవసరం ఉన్నా మేము ఈ స్కూల్కి మీరు మాకు తెలియజేస్తే ఏ ఒక్క విషయానికన్నా మేము ముందుంటాం. సిద్ధరాంపురం హై స్కూల్కి ఏ విషయమైనా ఓకే. మీకు ఇంకా కొంతమంది గవర్నమెంట్ ఏదన్నా బుక్స్ కావాల్సిన, నోట్స్ కావాల్సిన, ఏదన్నా టెక్స్ట్ బుక్స్ ఏదన్నా ఇష్యూ ఉన్నా హెచ్ఎం గారు కానీ టీచర్లు కానీ మా దృష్టికి తెస్తే ఎనీ టైం మా సొంత డబ్బుతో ఈ స్కూల్కి పిల్లలకు కానీ మేము ముందుంటాం. ఎందుకంటే గతంలో కానీ మేము ఇక్కడి నుంచే మా చదువు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాం. కాబట్టి ఏ ఒక్కరూ డబ్బు లేకో ఇంకొక దానికోసం చదువు అయితే ఆపకూడదు. ప్రభుత్వమే ముఖ్యంగా ప్రభుత్వం ఏమి కావాలన్నా మీకు దాదాపుగా ఎడ్యుకేషన్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వమైనా మీకు ముందుండి ఎడ్యుకేషన్ చదువు కోసం ప్రతి ఒక్కరూ ఇది చేస్తున్నారు. ఇంకా తెలుగుదేశం ప్రభుత్వంలో మొన్ననే మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తల్లికి వందనం అనే దీంతో ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలకు ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో, ఇప్పుడు మన స్కూల్లో కానీ అందరికీ అందినాయి కదా డబ్బులు. తల్లికి వందనం ఏది ఇదంటే ఇప్పుడు మీకు ఏ స్కూల్లో ఏమి ఇది కావాలన్నా
మీ ఇంటిలో డబ్బు అవసరం లేకోకుండా ప్రభుత్వమే బరాయిస్తుంది. ఏ ఒక్క రూపాయి తల్లిదండ్రులు, ఎందుకంటే కష్టార్జితం వాళ్ళు పనికి పోయి వాళ్ళు సేద్యం చేసి వాళ్ళు దీంతో ఆ ఇంటికి ఇదైనా మీరు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం దేశంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మన లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఎందుకంటే ఎడ్యుకేషనే ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మరీ చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకోవాలి. 10th క్లాస్ కానీ ఆల్మోస్ట్ ఆల్ 100% పాస్ కావాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. గతంలో కానీ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. మేము లాస్ట్ టైం కానీ చెప్పినట్లు 10th క్లాస్లో ఫస్ట్కి, సెకండ్కి, థర్డ్కి ఏదైతే చెప్పామో అది చేస్తాం. రేపు ప్రొద్దున ప్రతి సంవత్సరము ఎవరు స్కూల్లో మంచి ప్రథమ ర్యాంకు తెచ్చుకుంటారో వాళ్ళకు కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎప్పుడు ప్రతి సంవత్సరము ప్రభుత్వాలతో పని లేదు. ప్రతి సంవత్సరము మేము ఉన్నంత వరకు ఈ స్కూలు ఎప్పుడు ఏ బాగోగులకైనా మేము ముందుగా ఉంటాం. ఈ స్కూల్కి ఇంకా ఏం అవసరం ఉన్నా మా సొంత ఖర్చులతో మా సొంత దీంతో ఎప్పుడైనా మేము చేసేకి రెడీగా ఉన్నాం. మీరు చేయదలిచిందల్లా పిల్లలు బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నేను ఇప్పటికే మన ఊరు నుంచే కొంతమంది పిల్లలకి ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ అయిపోయినా ఇంటర్కి, డిగ్రీకి, ఇంజనీరింగ్కి కానీ మేము ఏమున్నా ప్రోత్సాహం చేస్తాం. ఇప్పుడు గతంలోనే పోయిన పిల్లలు కానీ ఇంకా కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియట్లో చైతన్య కాలేజ్ కావచ్చు, నారాయణ కాలేజీలో కావచ్చు, మా తరపున మా ఫ్రెండ్స్ తరపున మేము చాలామంది చదివిస్తున్నాం. ఇప్పుడు కానీ చెప్తున్నాం, మీరు చదువుకోండి, మీరు డబ్బు గురించి ఆలోచన లేదు, మీ జవాబుదారీతనం చదువుకోవాలి. ఎక్కడైనా మేము చదివిస్తాం. ఎందుకంటే గతంలో కానీ మన స్కూల్ అంటేనే ఈ నియోజకవర్గం కాదు కదా, దాదాపుగానే పేరు సిద్ధరాంపురం హై స్కూల్ అంటే ఆ పేరుకి చెడ్డ పేరు తీసుకురావద్దండి. ఎందుకంటే మంచి టీచర్లు ఉన్నారు, మంచి ఇది ఉన్నారు, హెచ్ఎం గారు ఉన్నారు. మీకు ఏ విషయంలోనైనా ఎప్పుడైనా మీకు ఎనీ టైం మాకు సిద్ధరాంపురంలో ఈ హై స్కూల్కి ఏ ఇది ఉన్నా నేను కానీ మా పిల్లలు ఎవరైనా ఉంటారు, ఎవరికి చెప్పినా మీకు ఏం అవకాశం ఉన్నా మేము రెడీగా ఉంటాం. మరీ చెప్తున్నాం, మీరు 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 చదువుకోవాలి అంతే. ప్రసాద్, సకల ప్రసాద్ పిల్లలకి పెన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా కానీ ఏ విషయంలో అయినా కానీ స్కూల్కి సంబంధించిన మేము కానీ ఉపాధ్యాయులకు ఒకటే చెప్తున్నాం, పిల్లలకి ఏం అవసరం ఉన్నా ఇబ్బంది లేదు, మాకు స్వయాన ఫోన్ చేసి పలాని ఇది కావాలి, పలాని ఇదంటే మేము ఎప్పుడూ ముందుంటాం. స్కూల్కి మనకి ఎలిమెంటరీ స్కూల్కి కావచ్చు, హై స్కూల్కి కావచ్చు, మేము ఎలిమెంటరీ స్కూల్కి కానీ ఒకటే చెప్పాం, పిల్లల కోసం ఎడ్యుకేషన్ కోసం ఏమైనా మేము ఇది ఉంటామని. రేపు ప్రొద్దున కానీ ఇప్పుడే చెప్పాం, మీరు చదువుకోవాలి, మీకు ఏం అవసరం ఉన్నా మేము ఉంటాం. సిద్ధరాంపురం మొన్ననే అందరికీ కలిసి కానీ మన ఇక్కడెక్కడో కానీ స్కూల్ కాంపౌండ్లో ఇష్యూ చేస్తున్నారంటే ఆల్రెడీ డిఎస్పీకి, సిఐకి కానీ చెప్పాం. రేపు ప్రొద్దున ఎవరు సిద్ధరాంపురంలో కానీ వచ్చి లోపలికి వచ్చి ఈ ఉండే పరిసర ప్రాంతాలని గలీజు పట్టించినారంటే ఆల్రెడీ పోలీసులకు కానీ చెప్పాం. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు సిద్ధరాంపురం గురించి. మేము అన్నిటికీ గ్రామ పెద్దలు ఉంటారు, మేము ఉంటాం. ఏ విషయంలోనైనా ఈ హై స్కూల్ తరపున మేము అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు.